దివ్యాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వర ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని విభిన్న ప్రతిభావంతుల విభిన్న ప్రతిభావంతులు సమ్మె చేస్తుంటే వాళ్ళకి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసాం. మా ఇన్ఛార్జి కోయిలమూడి నాని గారు వాళ్ళందరికీ హామీలు ఇచ్చారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళ పెన్షన్ పెంచాలని. ముఖ్యంగా చెప్పాలంటే దివ్యాంగులు అనేవాళ్ళు కళ్ళు లేకుండా, చేతులు లేకుండా, చెవులు లేకుండా, ఏ పని చేసుకోలేకుండా ఎంతో ఆత్మధైర్యంతో ఈ సమాజంలో నివసిస్తున్నారు. ప్రతి పౌరుడికి వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకం. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మనం డిప్రెషన్కి లోనవుతాం, ఏడుస్తాం. కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకుంటారు. అన్ని అవయవాలుండి మనమే ఇలా ఉంటే ఏ అవయవం లేకుండా ఆ దివ్యాంగులు వాళ్ళు ఎంత ఆత్మధైర్యంతో నిలబడుతున్నారో వాళ్ళని చూస్తే మనం ఈ సమాజానికి వాళ్ళు స్ఫూర్తి అని, వాళ్ళని అలాంటి దివ్యాంగులకి మనం ఆర్థిక సహాయం తప్పనిసరిగా చేయాలని రాబోయే మా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి 6,000 పెన్షన్ ఇచ్చి ప్రతి దివ్యాంగుడికి 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వాళ్ళలో అర్హులైన వారికి సర్టిఫికేట్ ఇవ్వాలని. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ బోర్డు మెంబర్గా ఉండగా ఎన్నో స్పూరియస్ సర్టిఫికేట్స్ వచ్చేవి. చిన్న ఏలు పోయినా ఎక్కువ పర్సెంటేజ్ కొని వాళ్ళు ఈ దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళకి రానికుండా ఉద్యోగాలు వాళ్ళే పొందేవాళ్ళు. నేను అప్పుడు మెడికల్ బోర్డులో ఉండగా అలాంటి సర్టిఫికేట్లన్నీ క్యాన్సిల్ చేసి ఈ దివ్యాంగులకి వాళ్ళకి సరైన న్యాయం చేసిన వ్యక్తిని నేను. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ దివ్యాంగులకి మేము అండగా నిలబడి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ అందరినీ మేము నెరవేరుస్తామని, ఆ దివ్యాంగులకి మేము సపోర్ట్గా ఉంటామని మీకు ఒకటే చెప్తున్నాను. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం. జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా దివ్యాంగులను కూడా పూర్తిగా విస్మరించాడు. దివ్యాంగులకి 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే పెన్షన్ కట్టు, మ్యారేజ్ ఇన్సెంటివ్ కట్టు, రుణాలైతే లేనే లేవు. ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా దివ్యాంగులకు స్వయం ఉపాధిలో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల వరకు కూడా కొన్ని వేల మందికి లోన్లు ఇస్తే ఈ దుర్మార్గుడు లోన్లు ఇవ్వలేదు. అదేవిధంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ మా వాళ్ళు వివాహం చేసుకుంటే 1,00,000 ఇస్తానని చెప్పేసి వివాహం చేసుకున్న వాళ్ళకి 10వ తరగతి పాస్ కావాలని చెప్పి పెట్టాడు. కానీ 16 నెలలు జైల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మా దివ్యాంగులకి మ్యారేజ్ ఇన్సెంటివ్ రావాలంటే 10వ తరగతి పాస్ కావాలని నిబంధన పెట్టినటువంటి ఆర్థిక నేరస్తుడైన ముఖ్యమంత్రి నీకు ఇదే మొదటిసారి, ఇదే నీకు చివరిసారి అని కూడా ప్రజలందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ప్రతి ఒక్క దివ్యాంగుడు సోషల్ మీడియా ద్వారా మేము తెలుగుదేశానికి ఓటేయండి, రాష్ట్రాన్ని కాపాడండి, ఈ దరిద్రపు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని 160 అడుగుల లోతులో పాతి పెట్టండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాం. విభిన్న ప్రతిభావంతులు డిమాండ్ల కోసం ఈ వైసీపీ చేస్తున్న అరాచకాల మీద వాళ్ళు ఇక్కడ ఒక దీక్ష ఏర్పాటు చేశారు. ఈ దీక్షకి సాంఘీభావం తెలపడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చాం ఇక్కడికి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు ఏంటంటే పెన్షన్ పెంచాలి, మినిమం 6,000 రూపాయలు చేయాలి ఉన్న పెన్షన్ అని చెప్పి, అట్లాగే ఉద్యోగాల్లో ఉద్యోగ వసతి కల్పించాలని చెప్పి, అట్లాగే వాళ్ళకి ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పి, గుంటూరులో ఉన్న హోమ్ని వేరే వాళ్ళ చేతులకు లాక్కొని దానికి వచ్చిన ఫండ్ను వివిధ రకాలుగా ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనలో దాన్ని దోచుకుంటున్నారని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా మేము ఒకటే వాళ్ళకి వాగ్దానం చేసాం. ఈ యొక్క మీడియా ద్వారా కూడా రానున్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో వీళ్ళ డిమాండ్ మొత్తం మేము ఆమోదింపజేసి వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.